ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపితే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏది మాట్లాడుతూ ఉన్నా కానీ చాలాసార్లు ఇదే ఎగ్జాంపుల్ గుర్తుకొస్తూ ఉంటుంది. రాజకీయాల్లో అవినీతి తగ్గాలంటే ఎలాంటి విధానాలుంటే బెటరు అని చెప్తూ తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని చంద్రబాబు కోట్ చేసిన తీరు చూస్తే అందులో కూడా బ్రహ్మాండమైన కాంట్రడిక్షన్ కనపడింది. చంద్రబాబు ఏదైతే తన స్పెషాలిటీ అని చెప్తున్నారో 30 ఏళ్ల మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టాను. అదే స్పెషాలిటీ ఉన్న జగన్ మీద ఎలాంటి ప్రచారాన్ని డిజైన్ చేశారు గత 15 ఏళ్లుగా అనేది చూస్తే చాలా షాక్ అవుతారు. చంద్రబాబు తన విషయంలో నిబద్ధత చిత్తశుద్ధి అని చెప్పుకునే పాయింట్ జగన్ విషయంలోకి వచ్చేసరికి మాత్రం అవినీతి ఎలా అయిపోయింది అనే టాపిక్ ని మనం చూద్దాం. సంపాదించడానికి కుటుంబాన్ని సెటిల్ చేయడానికి ఏదైనా బిజినెస్ వ్యాపకమో చూసుకోవాలి, ఆ తర్వాతే రాజకీయాల మీద దృష్టి పెట్టాలి అని నేను అందరికీ చెప్తూ ఉంటా. ఎందుకంటే 30 ఏళ్ల కిందటే నేను పరిశ్రమ పెట్టి ఇదే విషయాన్ని చేతల్లో చూపించాను అని చంద్రబాబు చెప్పారు. 30 ఏళ్ల మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టాను. చూసారుగా, అంటే ఆయన చెప్తున్న మాట ప్రకారమే రాజకీయాలకు వచ్చిన ఒక 7-8 ఏళ్ల తర్వాత 10 ఏళ్లకు తన ఇండస్ట్రీ స్థాపించానని, ఆ ఇండస్ట్రీని ఇప్పుడు తన కుటుంబ సభ్యులు చూసుకుంటూ ఉన్నారు, అందుకని రాజకీయాల మీద సంపాదించాల్సిన అవసరం తనకి లేదు అనేది చెప్పాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అయితే ఇంతకంటే సోఫిస్టికేటెడ్ గా, అంటే రాజకీయాల్లోకి రాక మునిపే సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆ వ్యాపారాలను విస్తరించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు ప్రత్యర్థి జగన్. మరి జగన్ విషయంలో చంద్రబాబు గత 15 ఏళ్లుగా చేస్తున్న ప్రచారం ఏంటి? రాజకీయాల్లోకి రాక మునుపు జగన్ చేసిన వ్యాపారాలకు కూడా రాజకీయాన్ని అంటగట్టడమే కాదు, అసలు ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అనే ముద్ర వేస్తూ ఒక ప్రచార మోడల్ ని చంద్రబాబు డిరైవ్ చేశారు కదా. అంటే వ్యాపారం చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పిస్తూ కుటుంబాన్ని పోషిస్తే అది తన విషయంలోనేమో చిత్తశుద్ధి అంటారు చంద్రబాబు, అదే జగన్ విషయంలో చేస్తే మాత్రం రాజకీయ అవినీతి అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారనమాట. నిజానికి ఇక్కడ చాలా క్లియర్ కట్ కాంట్రాస్ట్ ఏంటంటే, చంద్రబాబు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆల్రెడీ, జగన్ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు. అయినా సరే ఇక్కడేమో రాజకీయ అవినీతి, రాజకీయాల్లో లేకపోయినా కానీ చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారం చేస్తేనేమో అది ఒక ఆదర్శనీయమైన విధానం అని బాబు చెప్పడానికి పదే ట్రై చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత దీనికి కంటిన్యూషన్ కూడా చెప్పారు కదా, లైవ్లీవుడ్ కోసం రాజకీయాలపైన ఆధారపడితే సరైన నిర్ణయాలు తీసుకోలేము. చూసారుగా, వ్యాపారం మీద కుటుంబం ఆధారపడి ఉంటే గనక రాజకీయాల్లో అవినీతి చేయాల్సిన అవసరం లేదు అని అంటారు. మరి ఈ విషయంలో కూడా తానేమో చిత్తశుద్ధితో ఉన్నాను, అవినీతి చేయట్లేదు అని చెప్పుకోవడానికి కదా ఈ ఎగ్జాంపుల్ వాడారు. మరి అదే విషయాన్ని రివర్స్ చేసి జగన్ మీద ఎలా ప్రయోగిస్తారు మనం చూస్తుంటాం కదా. జగన్కి ఆల్రెడీ వ్యాపారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆయన భార్య ఇంకొకరో చూస్తూ ఉన్నా గానీ అసలు జగన్ పరిపాలనే అవినీతికి నమూనా అంటారు. మరి అదేలాగా ఆయన సర్వైవల్ కి ఆయన భారీ స్థాయిలోనే వ్యాపారాలు, భారతీయ సిమెంట్స్ ఇంకొకటి చేస్తున్నారు కదా ఆయన కుటుంబ సభ్యులు. మరి అయినా సరే అవినీతి అనే ముద్ర ఎందుకు వేయాలి అంటే, ఇక్కడ క్లియర్ కట్ కాంట్రాస్ట్. తాను చేస్తే చాలా చిత్తశుద్ధితో నిజాయితీతో పులు కడిగిన ముత్యం అంటారే ఆ టైప్ లో వ్యవహారాలు నిర్వహిస్తున్నట్టు, అదే పని ఎదుటి వాళ్ళు చేస్తే గనక మొత్తం వ్యవస్థల్ని, రాజకీయాన్ని భ్రష్టు పట్టించేసి దెబ్బతీసేసినట్టు. ఇలాంటి 2 కాంట్రడిక్టరీ క్యాంపెయిన్స్ ని ఒకే టాపిక్ మీద ఒకేసారి ఒకే పీరియడ్ లో నడపగలగటం అనేది నిజంగా చంద్రబాబు టాక్టిక్స్ కి, మీడియా మేనేజ్మెంట్ స్కిల్స్ కి ఒక ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ అని అనుకోలేము. చంద్రబాబు ఇలాంటివి టాపిక్ల మీద మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి అనుకోకుండానే కళ్ళు చెమర్చి తుడుచుకుంటారు. అదే ప్రత్యర్థులు అయితే గనక విమర్శించడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఈ కాంట్రాస్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆలోచించండి అని చెప్పే ప్రయత్నం ఇప్పటి వరకు చేయకపోవడం వల్లనో ఏమో మరి చంద్రబాబు అదే ప్లానింగ్ ని సక్సెస్ఫుల్ గా కొనసాగించగలుగుతున్నారు. ఇంతకీ మీరు చెప్పండి, చంద్రబాబు చేస్తే వ్యాపారము, చిత్తశుద్ధి, నిజాయితీ గల రాజకీయం అయినప్పుడు మరి జగన్ విషయంలో మాత్రం ఇలా ఎందుకు జరుగుతుంది? పైగా ఆ విషయాన్నే చంద్రబాబు సక్సెస్ఫుల్ గా ఎలా ముద్ర వేయగలిగారు? డూ యు నో ద ఆన్సర్?